దేశ రాజకీయ శబ్దార్థ చంద్రిక చంద్రబాబు నాయుడు. భారతదేశంలో ప్రజా పరిపాలన విధానాలు, పాలనా సంస్కరణలు వంటి విషయాలకు వస్తే దేశాన్ని, దేశంలోని రాష్ట్రాలను రంజింపజేసే ఉత్తమ పరిపాలన అందించే దిశలో ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే 10 అడుగులు ముందుకు వేస్తోంది. పురాతనమైన చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ప్రజా సంస్కరణల విషయంలో ఏనాడో వెనకబడిపోయింది. రాష్ట్ర రాజకీయాలలో 5 దశాబ్దాలుగా తనదైన ఉనికి కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ పరిణితి, పరపతి ఉన్నప్పటికీ ఏనాడు కేంద్ర స్థాయిలో నాయకుడిగా ఉండాలని తప్పించలేదు. అయితే కేంద్రంలో ఒక బలమైన సునామీగా నిలబడి కేంద్ర స్థాయి కూటమికి వెలకట్టలేని ధైర్యాన్ని ఇచ్చారు. భారతదేశ రాజకీయాలలో అనేక మంది ముఖ్యమంత్రులు కేంద్రానికి వెళ్ళి ప్రధానమంత్రులు కావాలని ప్రయత్నించి విఫలమై చివరకు తమ రాష్ట్రాలలో కూడా అత్యంత దారుణంగా వైఫల్యానికి గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఉత్తర దక్షిణ రాష్ట్రాలలో పశ్చిమ బెంగాల్ మొదలుకొని తమిళనాడు వరకు ముఖ్యమంత్రులు కేంద్రంలో పాగా వేయాలని ప్రయత్నించి వికటించి చివరకు సొంత రాష్ట్రాలలో కూడా నామరూపాలు లేకుండా పోయారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కీలకంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఒక్కరు మాత్రమే రాష్ట్ర కేంద్ర రాజకీయాలలో క్రియాశీలకమైన నాయకుడిగా సత్తా చాటుతున్నారు. 1996 యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ ఏర్పాటుతో హెచ్డి దేవగౌడను ప్రధానమంత్రిగా నిలబెట్టడంలో చంద్రబాబు కీలక పాత్ర వహించారు. ఆ తర్వాత ఐకే గుజరాల్ను ప్రధానమంత్రి చేయడంలో చంద్రబాబుదే ప్రధాన నిర్ణయం. 1995లో ఎన్డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు సారథ్యంలోని ఎంపీలే కీలక మద్దతుగా నిలిచారు. వాజ్పేయి ప్రభుత్వ స్థిర పాలనకు చంద్రబాబు గీటిరాయిగా నిలిచారు. 2002లో భారత రాష్ట్రపతి ఎన్నికలలో ఏపీజే అబ్దుల్ కలాంకు మద్దతు ఇవ్వడంలో చంద్రబాబు కీలకంగా నిలిచారు. అయితే ఇంతకుముందు దశాబ్దం క్రితం జరిగిన ముఖ్యమైన సంఘటన ఒకటి గుర్తుంచుకోవాలి. ఉత్తరప్రదేశ్ నుంచి ములాయం సింగ్ యాదవ్ కేంద్రానికి ప్రత్యామ్నాయంగా 3వ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు. అయితే చంద్రబాబు వంటి కీలకమైన నాయకులు మద్దతు ఇవ్వకపోవడంతో ఆ ఫ్రంట్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ నుంచి 2003లో ముఖ్యమంత్రి అయినప్పటికీ 2007లో ఘోర పరాజయంతో వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. కర్ణాటక నుంచి కీలకమైన నేతలుగా ఎదిగిన వారిలో దేవేగౌడ ప్రముఖులు. ఈయన 1996లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రధానమంత్రి అయ్యారు. జాతీయ స్థాయిలో ప్రధానిగా పదవి పోగొట్టుకున్న తర్వాత రాష్ట్రంలో చివరకు ప్రాబల్యాన్ని కూడా కోల్పోయారు. 1999లో ఎన్ని రాజకీయాలు చేసినా ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఆ తర్వాత కర్ణాటకలో రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన కుమారస్వామి 2006, 2018లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ పరిపాలనా వైఫల్యంతో రాజకీయాల నుంచి వైదొలగాల్సి వచ్చింది. కేంద్ర రాజకీయాలలో కీలకంగా నిలబడాలని కలలు కన్న ఉత్తరప్రదేశ్ కీలక నేత మాయావతి 2009లో దేశ స్థాయిలోనే తొలి దళిత మహిళా మంత్రిగా నిలబడాలని చేసిన యత్నాలు ఫలించలేదు. ఆమె ఉత్తరప్రదేశ్ సంస్కరణలపై దృష్టి తగ్గించి కేంద్ర రాజకీయ నాయకత్వం కోసం పాకులాడి తన ఉనికినే కోల్పోయారు. పర్యవసానంగా 2012, 2014, 2017, 2019 ఎన్నికల్లో వరుస పరాజయాలతో ప్రాధాన్యత కోల్పోయారు. ఇదే వరుసలోకి వస్తే కేంద్రంలో అధికారం కోసం రాష్ట్రంలో భవిష్యత్తునే కోల్పోయిన నేతగా కేసీఆర్ని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో సాధించిన విజయంతో ఒక చిట్టెలుక కొండను ఢీకొనాలని ప్రయత్నించింది. ఎవడో చెప్పిన మాటలు నమ్మి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా అనే జాతీయ స్థాయి పార్టీని ఏర్పాటు చేసి నిట్ట నిలువులా మునిగిపోయాడు. కాంగ్రెస్ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ తనకు మద్దతిస్తాయని నమ్మి 2018లో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు. 2022లో భారత రాష్ట్ర సమితి పేరుతో తన పార్టీ పేరును మార్చేశాడు. తెలంగాణ ప్రజలు చంద్రశేఖరరావు చేసిన ఈ పిచ్చి పనిని సమర్థించలేకపోవడంతో చివరకు రాష్ట్రంలో అత్యంత దారుణమైన వైఫల్యంతో ప్రతిపక్షంలో కూర్చుండిపోయాడు. తను పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం నుంచి ఓడిపోవాల్సి వచ్చింది. ఏతావాత తేల్చేదేమంటే తెలుగులో శతకకర్త వేమన చెప్పిన పద్యాన్ని రాజకీయ నేతలు అన్వయించుకోవాల్సి ఉంటుంది. అలవగాని చోట అధికుల మన రాదు, కొంచెం మండుటెల్ల కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ
అన్న వేమన సూక్తిని సదా అనుసరించిన వాడు చంద్రబాబు నాయుడు గారు. ఇదే రీతిలో మరొక శతకకర్త చెప్పిన గొప్ప విషయాన్ని పాటించి నేటికి ముందుకు సాగుతూ జాతీయ రాజకీయాలలో ఏనాటికైనా చెరగని ముద్ర వేసేందుకు పటిష్టమైన అడుగులు వేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలపక తప్పదు. ఒకచో నేలను పవళించు, నొకచో నొప్పారు భూసజ్జపై, నొకచో శాఖములు అరగించు, నొకచో ఉత్కృష్ట శాల్యోదనం, నొకచో బొంత ధరించు, ఒక్కొక్క తరిన్ యోగ్యాంబర శ్రేణి లెక్కకు రానీయుడు కార్యసాధకుడు సుఖంబున్ దుఃఖమున్ మదన్ అన్న రీతిలో భారతదేశ రాజకీయాలలో అన్ని రాష్ట్రాలకు ధీటైన నాయకుడిగా 8-10 వయసు తనను తాకుతున్నప్పటికీ నేటి మేటి నగధీరుడు వలె పరిపాలన సాగిస్తున్న చంద్రబాబు గారికి అభినందనలు తప్ప ఇంకేం చెప్పగలం అంటూ వ్యాసం రాసిన భూమిరెడ్డి సాయి శ్రీనివాసరెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పులివెందుల, అద్భుతంగా వ్యాసం రాసిన ఆయనకి అభినందనలు.